మేము కూడా మా గవర్నమెంట్ కూడా నేను పొద్దున్నే వచ్చేటప్పుడు ఫోన్ చెక్ చేసిన, కొంతమంది రైతులకు ఫోన్ చేసిన. మా దగ్గర మా పార్టీ బ్లాక్ ప్రెసిడెంట్ రామరెడ్డి అని ఉంటాడు, సిటీసీ చైర్మన్, ఆయన ఫోన్ చేసిన పొద్దున్నే గాంధీభవన్కి వచ్చేటప్పుడు. ఏంది రామరెడ్డి నీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది అని అడిగిన. నాకు 50 ఎకరాల భూమి ఉంది సార్ అన్నాడు. మరి ఏంది 50 ఎకరాల భూమి పైసలు వచ్చినాయంటే 50 ఎకరాల భూమికి ఎకరానికి 6,000 చొప్పున ఆల్రెడీ పైసలు పడ్డాయి సార్ అన్నాడు. నాకే కాదు సార్, నేను 60 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా ఫోన్ చేసిన, 60 ఎకరాల్లో కూడా వచ్చినాయి అన్నారు అన్నాడు. కాబట్టి ఈ 9 రోజులు 9,000 కోట్లు గుంటకాడికి మొదలుకుంటే ఎకరాల వరకు అందరికి ఎట్ ఎ టైం రైతు బంధు రైతులకు వేయడం జరిగింది. ఇది సంతోషకరమైన వార్త, రైతులను సంతోషపెట్టే వార్త. ఈ మంచి ఇప్పుడు ఇది జూను, పంటలు వేసుకునే టైం, ఇదంతా పంటలకు ఇత్తనం బాధే టైం, ఇదంతా మంచి టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు టింగుమని ఒకటే దాంట్లో వేసేసారు. టింగ్ 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 అనేది నేను కూడా కొన్ని సంవత్సరాల 5 నెలలు టింగ్ టింగ్ ఎట్లుంటుంది, 9 రోజులు టింగ్ టింగ్ ఎట్లుంటుంది మరి రైతులకు ఇది గమనించాలి. 9 రోజులకు 9,000 కోట్ల టింగ్ టింగ్ ఎట్లుంటుంది, 6 నెలలకు 6,000 కోట్లు టింగ్ టింగ్ ఎట్లుంటుంది, ఇది గమనించాలి. అది కరువుల డబ్బు లేని రాష్ట్ర బడ్జెట్లో ఇంత డబ్బు సమకూర్చి వేయడం జరిగింది. హరీష్ రావు గారు హర్షించాల్సింది పోయి ఆయన కడుపు ఉబ్బరమైనట్టుంది. అరే వీళ్ళు 9,000 కోట్లు 9 రోజులలో వేసేసిర్రు, క్రెడిట్ కొట్టేసిర్రు రైతుల దగ్గర. అరే మేము అంటే వాళ్ళు చేయలేని పని కాంగ్రెస్ వాళ్ళు చేసేసారు, కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది అని కొంత అపోజిషన్ పార్టీ నాయకుడిగా హరీష్ రావుకి కొంత కడుపు పరంగా ఉంటుంది, కొంత ఉంటుంది సహజంగా. అది ఎప్పుడు వేస్తే ఏముంది, హరీష్ రావు వేసినామా లేదా, వేయకపోతేనేమో వేయలేదు అంటారు, వేస్తేనేమో ఎలక్షన్లు వచ్చినా వేసిరు అంటారు. అరే అది నువ్వే అంటే ఇది నువ్వే అంటే, మరి నీ మామ ఎలక్షన్ల ముందు ఎప్పుడు వేయలేడా? వాళ్ళు జీర్ణించుకోలేక టిఆర్ఎస్ ప్రభుత్వము గతంలో వాళ్ళు చేసిన తప్పిదాలను తప్పించుకునే దాంట్లో ఇలాంటి విమర్శలు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వేస్తున్నారు వీళ్ళు. పైసా కూడబెట్టి, డబ్బులు కూడబెట్టి మీరు చేసిన పాపాలు, మీరు చేసిన తప్పులు, మీరు చేసిన అక్రమ ఘోరాలు ఈ రాష్ట్ర ఖజానాన్ని దోపిడీ చేసారు మీరు. తెలంగాణ ప్రజల రాష్ట్ర ఖజానాని కేసీఆర్ గారి కుటుంబం దోపిడీ చేసారు మీరు. ఎంతో కష్టంతో కూడుకొని 9,000 కోట్లు రైతు బంధు ఈరోజు రైతులకు వేస్తే రైతులు సంతోషం ఉన్న టైంలో ఇంకా మా మీద బురద జల్లే కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. తెలంగాణ రైతులకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు మీడియా ముందుకు వచ్చి నేను మాట్లాడడం జరిగింది. ఆ సంపదను సృష్టించిన దాంట్లో నుంచే
సంపదన అంటే ఏంటిది? ఏదోటి సంపదన అంటే రెండు రకాలుగా ఉంటుంది. ఒక దిక్కు అప్పు తీసుకుంటూ మళ్ళీ ఒక దిక్కు అప్పు కట్టాలి. ఇక్కడ ఏం జరుగుతున్నది? వాళ్ళు చేసిన అప్పుకు మిత్తి కట్టుకుంటూ ఇంట్రెస్ట్ కట్టుకుంటూ